పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జూన్ 25వ తారీఖు మంగళవారం మొదటి పట్టణము రాజుల 2వ గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనం నుండి 11వ వచనం వరకు, 14వ వచనం నుండి 21వ వచనం వరకు, 31వ వచనం నుండి 35వ వచనం మరియు 36వ వచనం వరకు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 6వ వచనము మరియు 12వ వచనం నుండి 14వ వచనం వరకు. ఈనాటి దివ్యబలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ భక్తి శ్రద్ధలతో వాక్యాన్ని ధ్యానించుదాం. పవిత్రమైన దానిని కుక్కల పాలు చేయవలదు, వెలగల ముత్యములను పందులకు పారవేయవలదు. అవి కాళ్ళతో త్రొక్కి నీపై పడి నిన్ను చీల్చివేయును. ఇతరులు నీకేమి చేయవలని మీరు కోరుకుందరో దానిని మీరు పరులకు చేయుడు. ఇది మోషే ధర్మశాస్త్రం, ప్రవక్తల ప్రబోధం. ఇరుకైన ద్వారమున ప్రవేశింపుడు, ఏలైనగా విశాలమైన ద్వారం సులభముగానున్న మార్గం వినాశనమునకు చేర్చును. అనేకులు ఆ మార్గమున పయనింతురు. జీవమునకు పోవు ద్వారము ఇరుకైనది, మార్గము కష్టమైనది. కొంతమందియే ఈ మార్గమును కనుగొందురు. ధ్యానం. దేవుడు సృజించిన ప్రతి వస్తువు, ప్రతి జీవరాశి పవిత్రమైనది. పవిత్రమైన వాటిని మనం అపవిత్రం చేయకూడదని, అగౌరవంతో మసులుకోకూడదని, తెలివితో వివేచనతో మసులుకోవాలని ఈనాటి సువార్త పఠనం ద్వారా మనందరం నేర్చుకోవాలి. మనం ఎప్పుడు ఇతరుల ప్రేమను, దయను మరియు క్షమాపణను కావాలని స్వీకరించాలని ఆశిస్తామే తప్ప ఈ దయ, కనికరం, ప్రేమ మరియు క్షమాపణ ఇతరులపై చూపించడంలో విఫలమవుతాం. అందుకే యేసు ప్రభు, ఇతరులు మీకేమి చేయవలని మీరు కోరుదురో దానిని మీరు పరులకు చేయుడు అని పలికారు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 12వ వచనం. ప్రార్థనలో మనం ఏమి అడిగినను అవి మనకు వసగబడును. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం అని యేసు ప్రభు చెబుతూ ఉన్నారు. కానీ ఈ ప్రార్థన దీనత కలిగినదిగా ఉండాలి. భౌతిక తల్లిదండ్రులు మనం ఏమి అడిగినను ఏదో ఒక విధంగా సమకూర్చుటకు ప్రయత్నిస్తారు. సామాన్య మానవులు ఎంత చొరవ తీసుకున్నప్పుడు పరలోకమందున్న మన తండ్రి ఇంకా ఎంత చొరవ తీసుకుంటారో మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం ఎన్నిసార్లు దేవుని మర్చిపోయినను, దేవుని ప్రేమకు దూరమైనప్పటికీ మనకు ఎప్పుడు మంచి చేయటలో ప్రభువు ముందంచి వేస్తారు. కానీ మన బాధ్యత ప్రార్థనలో, విశ్వాసంలో వేచి ఉండటం. అడిగిన వారందరికీ తప్పకుండా వసకబడును అని ప్రభువు దృఢమైన విశ్వాసము కనుక మనకు ఏది అవసరమో అది మాత్రమే అడుగుటకు ప్రయత్నించుదాం. ప్రభుని అడుగుదాం, ప్రభు కోసం వెతుకుదాం మరియు ఆయన హృదయం అనే తలుపును తట్టుతాం. అప్పుడు మనందరి హృదయాల్లో ప్రభు క్రీస్తు జనించునుగాక. మన జ్ఞానాన్ని, వివేకాన్ని ఉపయోగించి ప్రభు క్రీస్తు సేవలో పయనించుదాం. ప్రియ స్నేహితులారా, మరి ఈనాడు వాక్యం బోధిస్తున్నటువంటి విషయం ఏమిటి అంటే, ఇతరులు మనకు ఏమి చేయాలని కోరుకుంటామో మనం కూడా దాన్ని చేయమని ప్రభు కోరుతూ ఉన్నారు. అయితే దీన్ని చేయటానికి మన హృదయం ఎంతో విశాలంగా ఉండాలి. అటువంటి విశాలమైన హృదయాన్ని దయచేయమని అనుదినం ప్రార్థించుదాం. అదేవిధంగా విశ్వాసముతో ఇరుకైన మార్గాన్ని ఎంచుకుందాం. కష్టాలు, బాధలు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా పరలోక ద్వారానికి మనల్ని తయారు చేస్తూ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మరవకూడదు. ప్రభువే అంటున్నారు, మరి ఇరుకైన మార్గాన్ని ప్రవేశించండి, దాన్ని ఎన్నుకోమని. ఆ మార్గం కష్టమైనప్పటికీ
చేయలేనిది కాదు. అయినా దాన్ని కొద్ది మంది సంపాదించుకుంటారని ప్రభు సెలవిస్తున్నారు. ఆ కొద్ది మందిలో మనం కూడా ఉండాలని కోరుకుందాం. ఆయన యొక్క దయకు, జాలికి, కరుణకు, ప్రేమకు పాత్రలవుదాం. దయగల దేవుడు మన యొక్క ప్రార్థనా జీవితాన్ని, నమ్మకాన్ని, విశ్వాసాన్ని నూరంతులుగా ఫలింపచేయుదురుగాక. ఆమేన్. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.